ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశాన్ని ప్రారంభం చేసుకుందాం. సత్యము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేఖనాల్లో ఉన్న సత్యాల్ని అర్థం చేసుకొని జీవితాన్ని బాగు చేసుకునే అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క సత్యాలు గ్రహించడానికి అందరికీ ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించును గాక. ఎందుకంటే దేవుని యొక్క సత్యాలు ఈ రోజున ఎక్కడ వినిపించబట్టలేదు. ప్రాబ్లం ఉన్నది ఇక్కడ యేసు ప్రభు వారి కాలం నుంచే అపవాది అడ్డుపడుతూనే ఉన్నాడు. యేసు ప్రభువారికి అడ్డుపడ్డాడు, యేసు ప్రభువారి శిష్యులకి అడ్డుపడ్డాడు, ఇప్పటికీ కూడా అడ్డుపడుతూనే ఉన్నాడు. ఎందుకని? లేఖనాల యొక్క భావము వాడికి అర్థమైంది. చాలామంది మానవులకి అర్థం కావట్లేదు. ఓకే, చూడండి, యేసు ప్రభువారికి అడ్డుపడ్డాడు. యేసు ప్రభువారిని అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు. ఆ తర్వాత శిష్యులను అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు. ఆ తర్వాత అసలు ఈ యేసు ప్రభు వారి మెసేజ్నే అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు. అసలు ఈ లేఖనాల యొక్క భావం మనుషులకు తెలియకూడదు. వారెవరో వారికి తెలిస్తే వారు నా రాజ్యంలో నుంచి వెళ్ళిపోతారు అని అపవాది నిజముగా అడ్డుపడుతూ ఉన్నాడు. అపవాది మనమెవరో మనకు తెలియనీయకుండా చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎవరో మనకు తెలియనీయకుండా చేస్తూ ఉన్నాడు. మన యొక్క పొటెన్షియల్ అంటే మన యొక్క ఔన్నత్యం, మన యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతమైనదో మనకు తెలియకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక రాంగ్ సువార్తను చెప్తాడు, మతాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక రాంగ్ సంస్థని ఏర్పాటు చేస్తాడు. అట్లా మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. మీరు అపవాది తంత్రములు ఎరుగుదురు కదా అంటాడు అపోస్తలుడైన పౌలు. మరి మీకు తెలుసా అపవాది తంత్రాలు? అపవాది తంత్రములు మనకి తెలియకపోతే మనము అపవాది మాయలో పడిపోతాం. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అసలు ఏమీ అర్థం కాదు. అసలు అది శుభవార్త అని కూడా తెలియదు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అందరికీ కనబడకుండా వినబడకుండా ముందు చేశాడు. ఆ తర్వాత మెసేజ్ని మార్చేశాడు. ఆ తర్వాత వీళ్ళు వినేటట్టు లేరని చెప్పేసి యేసు ప్రభువారి చుట్టే ఒక మతం అల్లాడు. అంటే యేసు ప్రభువారిని వాడుకొనే మనుషులను మాయ చేస్తున్నాడు. ఇది ఎంత భయంకరమైన మోసమో అందరూ గమనించాలి. యేసు ప్రభు వారి చుట్టూ ఒక మతాన్ని అల్లి మానవులను దూరం చేయడం అంటే అది అద్భుతమైన విషయం కదా. అసలు మానవుల్ని ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడు కదా అంటున్నాను నేను. యేసు ప్రభు వారు ఎవరో తెలియనివ్వకుండా చేశాడండి. ఇప్పటికి కూడా యేసు ప్రభు వారికి అంటే ఎవరో చాలామందికి తెలియదండి. యేసు ప్రభువారు దేవుడు అంటున్నారు, యేసు ప్రభువారు దేవుడే అవతారం ఎత్తి వచ్చాడు అంటున్నారు, యేసు ప్రభువారిని కొలవాలంటున్నారు, పూజించాలంటున్నారు. అర్థం కాని పరిస్థితుల్లోకి మానవులందరినీ నెట్టేసింది అపవాది. ఏమాత్రము కూడా వాళ్ళు గ్రహించకుండా చేసేసింది. దానివల్ల లాభం ఏంటి? మనుషులు వారు దేవుడు నిర్ణయించిన భవిష్యత్తులోకి వెళ్ళలేరు. దేవుడు నిర్ణయించిన ఆనందకరమైన సంతోషకరమైన జీవితానికి వాళ్ళు వెళ్ళలేరు. అంతే కదా. ఒక వ్యక్తి ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్ళటానికి ఒక నావ ఎక్కాడు. పెద్ద షిప్ అది. ఆ టికెట్లోనే తన అన్ని ఖర్చులు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఆ సంగతి ఆ వ్యక్తికి తెలియదు. ఆ ప్రయాణం మొదలైన 3 రోజుల వరకు ఆహారం తినలేదు అతను. అంటే
లోయర్ లెవెల్ కంపార్ట్మెంట్లోనే పడి ఉన్నాడు. ఎందుకో ఆ షిప్ క్యాప్టెన్ అటు వచ్చి అతన్ని చూశాడు. ఏంటయ్యా ఇక్కడ పడి ఉన్నావు, ఏంది అలా ఉన్నావు, భోజనం చేయలేదా, ఏంటి అంత నీరసంగా ఉన్నావు అంత? సార్ నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉండటం ఏంటి, నీ టికెట్లోనే నీ ఫుడ్ నీ బెడ్ అన్నీ కవర్ అయినాయి కదా, ఈ సంగతి నీకు తెలియదా? తెలియదు సార్, 3 రోజుల నుంచి ఇలానే ఉన్నాను సార్ అంటున్నాడు. అవగాహన లేకపోవటం, ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల ఆ వ్యక్తి అలానే 3 రోజుల వరకు ఆహారం లేకుండా పడి ఉన్నాడు. అందరూ గమనించాలి. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది మానవులకి. మానవుల యొక్క స్థితి లేకపోతే భవిష్యత్తు ఏంటో మానవులకి తెలియనీయకుండా అపవాది చేస్తున్నాడు. ఇక్కడ మానవులు కూడా అంత తెలివిగా ఆలోచించకుండా అపవాది మాయల్లో పడుతూ అపవాది తంత్రాల్లో పడిపోతున్నారు. చూసారా? మరి దేవుని లేఖనాలు మనకి ఇచ్చింది ఎందుకు? అపవాది యొక్క తంత్రముల నుండి మనం బయటపడాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను మీలో ఎంతమంది ఎరిగి ఉన్నారు? నాకైతే తెలియదు. పౌలైతే ఏమంటున్నాడంటే, కొరింథీలో ఉన్న సంఘ వ్యక్తులను మీరు సాతాను తంత్రములను ఎరిగి ఉన్నారుగా అంటున్నాడు. మరి మనమందరం ఎరిగి ఉన్నామా? ప్రశ్న. నిజముగా అపవాది యొక్క మోసాన్ని మనం తెలుసుకోలేకపోతే మనము కూడా మాయలో పడిపోతాం కదా. మీరు ఎంత తెలియగల అవ్వాలంటే, నాలెడ్జ్ ఎంతగా సంపాదించాలంటే, ఎవరు నిన్ను మోసం చేయలేని పరిస్థితిలోకి నేను రావాలి. నిజంగా చాలామంది ఈ లోకంలో జ్ఞానం లేదండి. జ్ఞానం లేకపోవటం వల్ల ఇతరులు వారిని అప్రెస్ చేస్తారు. అంటే వారిని ఏం చేస్తారు? శోషణ అంటారు హిందీలో, ఇంగ్లీష్లో అప్రెస్ అంటారు, తెలుగులో ఏమంటారు? అణగద్రొక్కుతారు. అణగారిన వర్గాలు అంటారు. చూసారా? నీకు అర్థం తెలియపోతే, మీనింగ్ తెలియపోతే, జ్ఞానం తెలియపోతే నిన్ను అలా మోసం చేస్తారు. నీకు జ్ఞానం లేకపోతే నువ్వు భయపడతావు, నువ్వు ప్రశ్నించలేవు. నీకు జ్ఞానం లేకపోతే నీవు ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఉంటావు, ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. సాతాను తంత్రములు ఎలా ఉంటాయో మనం తెలుసుకోకపోతే మన జీవితం ఏమవుతుందండి? మాయలో ఉంటుంది, మోసంలో ఉంటుంది. ధైర్యం ఉండదు, విషయ పరిజ్ఞానము ఉండదు, సబ్జెక్ట్ మ్యాటర్ మనకి తెలియదు. ఎవరైనా మనల్ని మోసం చేయొచ్చు, ఎవరైనా మనల్ని అనగదొక్కచ్చు. మనకి తెలివితేటలు ఉంటే మనం ఏం చేస్తాం? అన్ని విషయాల మీద అవగాహన, ధైర్యం వచ్చుద్ది తెలిస్తే. అప్పుడు నిన్నెవ్వరూ మోసం చేయలేరు, అప్పుడు నిన్నెవ్వరూ అణగదొక్కలేరు, అప్పుడు నిన్నెవరూ మాయ చేయలేరు, మాయ మాటలు చెప్పి కూడా నిన్ను మోసం చేయలేరు. మనందరము చాలామంది ఎట్లా మోసపోతాం తెలుసా? కంటి చూపుతో చూసేది నిజం అనుకుంటూ ఉంటాం. కంటి చూపుతో చూస్తే అది నిజం అనుకుంటున్నారు కాబట్టి మాయగాడు మాయ చేస్తాడు, చూపిస్తాడు. కంటి చూపు వలన మనం మోసపోకూడదు. హృదయంలో అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. లేకపోతే మన జీవితము అంతేనండి, మోసంలో ఉండి నశించిపోతాం అంతే. చాలామందికి తెలియని విషయం ఇదే. మీరు నేను ఏమవ్వాలి? అజ్ఞానంలో నుంచి బయటపడాలి. అబద్ధం ఆడటం అనేది అజ్ఞానం, దొంగతనం చేయటం అనేది అజ్ఞానం, వ్యభిచారం చేయటం అనేది అజ్ఞానం, నరహత్య చేయటం అనేది అజ్ఞానం.
ఆశించటం ఇతరులది అజ్ఞానం. ఈరోజు విశ్రాంతి దినము. బైబిల్లో ఆదివారానికి సంబంధించిన ఆజ్ఞ లేదని తెలుసుకోవటం జ్ఞానం, తెలుసుకోకపోవటం అజ్ఞానం. ఈ రోజున బైబిల్ నమ్మి దాని ప్రకారం జీవించుచున్న వారందరూ విశ్రాంతి దినములో రెస్ట్ తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటున్నారు? అపవాది మోసం చూసారా? ఆదివారమున ఆరాధించమంటున్నాడు. ఎవరిని? ఆదివారం అంటే సూర్య భగవానుడి ఆరాధన దినము. సండే ఈజ్ అ సన్ వర్షిప్ డే. బైబిల్లో లేనిదాన్ని పాటించేటట్లు చేయటం అపవాది యొక్క మాయ. సో విశ్వాసులైన వారందరికీ ఈ రోజున ఒక వార్నింగ్ ఏంటంటే, మీరందరూ పాటించుచున్నది ఏదైనా, అది పద్ధతి అయినా కానివ్వండి, రోజైనా కానివ్వండి, పండుగైనా కానివ్వండి, అది లేఖనాల్లో ఆజ్ఞాపించబడిందా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ అలా ప్రశ్నించుకోకుండా మీరు చేస్తున్నారంటే అపవాది మాయలో ఉన్నట్లే. అపవాది మాయలో ఉన్నట్లే. గమనించండి, తండ్రి అడగని దాన్ని, తండ్రి ఆజ్ఞాపించని దాన్ని నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఎవరో నిన్ను ఆఫ్ ట్రాక్ చేస్తున్నారు, రాంగ్ మార్గంలోకి తీసుకెళ్తున్నారు. అందరికీ ఈ విషయాలు అర్థమవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. లేకపోతే మాయా ప్రపంచంలో అపవాది చేత మోసపోతూ మాయలో ఉంటారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఒక మాయ చెప్తా చూడండి. అందరూ గొప్పతనాన్ని కోరుకుంటారు. ఎందుకో తెలియదు. ఎవ్రీబడి వాంట్స్ టు బి గ్రేట్. I want to be great. I want to be respected by all the people. గొప్ప. నేనేమంటాను తెలుసా? అలా అపవాది చేసింది అంటాను. వాడు ఒక దుర్మార్గుడు, దుష్టుడు, దొంగ, చోరుడు, అబద్ధికుడు. వాడు నీకు గౌరవం ఇచ్చేది ఏంటి అంటున్నాను నేను. వాడి దగ్గర నీకు గౌరవం దేనికి? కానీ మాయ చేసింది అపవాది. అందరూ గౌరవంగా ఉండాలి అన్న ఒక గోల్ వాడికి సెట్ చేసి ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం తప్పుడు మార్గాలన్నింటిలో వెళ్ళమంటుంది. ఇది ఎంత దారుణం. సపోజ్ మీకు గౌరవం కావాలంట, నలుగురిలో ఒక ఎమ్మెల్యే అవ్వాలి, అడ్డదారులు తొక్కి ఎమ్మెల్యే అవ్వమంటుంది. నీ గోల్ ఏమో ఎమ్మెల్యే అవ్వాలని సెట్ చేసింది, వెళ్ళమంటుందేమో అడ్డదారులు. ఎందుకంటే అక్కడికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నీకు నలుగురు గౌరవం ఇవ్వాలంట. గౌరవం ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ గౌరవం కోసం వెళ్ళలేకపోతున్నావు, అర్హత లేదు, కాబట్టి అడ్డదారులు దొక్కమంటుంది. సో ప్రపంచంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏం చేస్తున్నారంటే, వారికి కావలసిన ఆ గౌరవ మర్యాదల కోసం నరహత్యలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, లంచం ఇస్తున్నారు, డబ్బులు పెట్టి యాక్టర్స్ని తెచ్చి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. చూసారా? ఏ గోల్ సెట్ చేసింది అపవాది? రాంగ్ గోల్ సెట్ చేసింది. ఇప్పుడు నీకు ఎవరైనా చప్పట్లు కొట్టకపోతే నీకు పోయేది ఏమన్నా ఉందా? నిన్ను ఎవరు ఈ పలికిమాల లోకంలో పలికిమాల వాళ్ళు గౌరవించకపోతే ఏమన్నా పోద్దా? కానీ అలా సెట్ చేయలే అపవాది, వేరేగా సెట్ చేసింది. సో అపవాది యొక్క తంత్రం ఏంటంటే, ఒక రాంగ్ గోల్ సెట్ చేస్తుంది. నువ్వు ధనవంతుడు అవ్వాలరా అంటది. ఇక వీడు దానికోసం ప్రయత్నం చేస్తూ చేస్తూ నానా గడ్డి తింటూ నానా రకాల అడ్డదారులు దొక్కుతూ వెళ్తూ చెడిపోతూ ఉంటాడు. గోల్ సెట్ చేసింది రాంగ్, వెళ్ళుతున్నది ఆ రాంగ్ గోల్ కోసం అడ్డదారులు. దేవుని రాజ్యములోకి ధనవంతుడు ప్రవేశించటం దుర్లభమని చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. మరి మానవులందరూ ఎందుకు ధనవంతులు అవ్వాలని ప్రయత్నిస్తున్నారు? అంటే గోల్ రాంగ్, వెళ్ళటము అడ్డదారులు దొక్కుంటా. సో ఎవరు గెలుస్తున్నారు? అపవాది గెలుస్తుంది. అపవాది తంత్రములు మనుషులు గుర్తెరగాలి.
అపవాది తంత్రములలో ప్రాముఖ్యమైనది ఏంటంటే వీరికి యేసు ప్రభువారు ఎవరో తెలియకూడదు. యేసు ప్రభు చెప్పిన శుభవార్త వీళ్ళకి అందకూడదు. ఒకవేళ అందిందా వీళ్ళు నా చేతుల నుంచి వెళ్ళిపోతారు, నా మాయల నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఇక నా మాయలో పడరు. అపవాదికి తెలుసు ఆ విషయం. అందుకని వాడు ఏం చేస్తాడు, మనుషులను రకరకాల రాంగ్ గోల్స్లు పెట్టి మాయ చేసి తప్పుడు మార్గాల్లోకి నడుపుతాడు. యేసు ప్రభువారిని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అర్థం చేసుకోకూడదు అన్న మాయలో పెట్టి పంపుతాడు. ఒక్కవేళ వీరికి యేసు క్రీస్తు అర్థమయ్యాడా, నా చేతికి ఇంకా చిక్కరు వీళ్ళు అని అపవాదికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక సీక్రెట్ మీ ముందుకు తీసుకొస్తాను. యేసు ప్రభువారు ఎవరో మనందరికీ తెలియాలి, తద్వారా మనమెవరో మనకు తెలియాలి. అలా తెలియలేదనుకోండి, మరలా అపవాది మాయలో పడిపోయి మన జీవితాన్ని రాంగ్ గోల్స్ సెట్ చేసుకొని జీవిస్తూ ఉంటాం. నానా విధాలుగా పాపములలో పడుతూ ఉంటాం. యేసు ప్రభువారు తన గురించి తానేం చెప్పుకున్నాడో సరిగ్గా అర్థం కానియకుండా చేస్తుంది అపవాది. మరియు అపవాది ఏం చేస్తుంది, యేసు ప్రభువు రాంగ్గా ప్రజెంట్ చేస్తుంది. దేవుడు అని చెప్పుద్ది, దేవుడు పూజించు అంటది. మీ దేవుడు పూజించు అని. మనం వెళ్ళి ప్రభువా ప్రార్థన మీకు చేయాలి అంటే, నాకు చేయొద్దు తండ్రికి చేయ అంటాడు ఆయన. ప్రభువా మీకు ఆరాధన చేయ, నాకు కాదు నా ద్వారా తండ్రికి చేయ అంటాడు ఆయన. ప్రభువా మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని అడిగితే, నాకు తెలియదు తండ్రికే తెలుసు అంటాడు ఆయన. చూసారా, మ్యాటరు అర్థం చేసుకుంటే యేసు ప్రభువారు ఎవరో అర్థమవుతారు. కానీ అర్థం కానికుండా ఒక మతాన్ని అల్లేసి ఆ మతంలో ఒక భక్తుడిగా మిగిల్చేసి మనల్ని మాయలో పెట్టి పాపములోకి నెట్టేస్తున్నది. ఈ రోజున ఒక విషయాన్ని తెలుసుకుందామని చెప్పాను కదా, తెలుసుకుందాం. యేసు ప్రభువారు ఎవరో తెలిస్తే మనమెవరో మనకు తెలుస్తుంది. ఆయన దేవుని రాజ్య సువార్త ఎందుకు చెప్పారో మనకు అర్థమైంది. అనండి అందరూ, ది సీడ్, సంతానము. దేవుడు ఒక సంతానాన్ని, ఒక బిడ్డని ఇస్తాను అని ప్రామిస్ చేశాడు తండ్రి అయిన దేవుడు. అనండి, ఒక సీడ్ అంటే ఒక విత్తనము, లేకపోతే సంతానము. చూడండి, ప్రపంచం వ్యాప్తముగా మోసపోయిన విషయాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జ్ఞానాన్ని మనం ఈ రోజున పంచుదాం. దేవుడు రెండే రెండు విత్తనాలు ఇచ్చాడండి, రెండే రెండు విత్తనాలు. ఒక విత్తనమేమో మొదటి ఆదాము, రెండో విత్తనమేమో రెండవ ఆదాము. మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు ప్రభువారు. ఆదాముని మట్టిలో నుంచి లేపాడు, ఇక ఆదాము సంతానం వెళ్ళిపోతూ ఉన్నది. మీకు ఒక విత్తనం దొరికింది అనుకోండి, మామిడికాయ విత్తనం. ఆ మామిడికాయ విత్తనాన్ని ఇలా చూడండి, అందులో ఏం కనపడుద్ది మీకు? అది విత్తనం ఏం కనపడుతుంది. కానీ ఏముందో తెలుసా మామిడికాయ విత్తనంలో? ఒక మొక్క ఉన్నది. ఆ మొక్క ఏం చేయగలదు చూస్తే, ఆ మొక్క ఎన్నో విత్తనాన్ని మళ్ళీ పుట్టింపగలదు. ఆ విత్తనాలు ఎన్నో మొక్కలను పుట్టింపగలవు. ఆ మొక్కలు మళ్ళీ ఎన్నో విత్తనాలు పుట్టింపగలవు. ఆ చిన్న విత్తనములో ఈ భూమికి సరిపడా మామిడి చెట్లు ఉండగలిగేంత కెపాసిటీ ఆ ఒక్క విత్తనానికి ఉంటుంది. ఆదాము అలాంటి విత్తనము. ఆదాము ద్వారా ఈ లోకములో అందరూ మానవులు వచ్చారు. ఆదాము నుంచి అవ్వ వచ్చింది. ఆదాము అవ్వ నుంచి మళ్ళీ వారికి కుమారులు కుమార్తెలు కలిగారు. మరి వారి నుంచి అలా సంతానం అభివృద్ధి చెందుతూ పోయింది. దేవుడు ఎక్కడ తీశాడు విత్తనం? మట్టిలో నుంచి తీశాడు. ఆ విత్తనము అలా సంతానాన్ని చూసింది. అయితే రెండవ సంతానం, రెండవ విత్తనాన్ని ఇవ్వటానికి గల కారణం ఏంటి?
ఆదిలోనే ఈ విత్తనము చెడిపోయింది. ఈ యొక్క సంతానము ఏదైతే ఉన్నదో అది డిస్టర్బ్ అయింది. చూద్దాం, చూడండి. దేవుడు ఇచ్చిన ఈ యొక్క మొదటి విత్తనము అంటే ఆదాము ఫెయిల్ అయ్యాడు, కరప్ట్ అయిపోయాడు. ఈ కరప్ట్ అయిన సంతానం ఇక అలాగ వెళ్ళిపోతే వారు దేవునికి ఉపయోగపడరు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆ యొక్క సర్పముతో అంటున్న మాటలు ఏంటంటే, నీకు ఈ స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తాను. ఇండైరెక్ట్గా ఏం ప్రామిస్ చేస్తున్నాడు తెలుసా? నేను ఈ స్త్రీకి ఒక సంతానాన్ని ఇవ్వబోతున్నాను, ఆ సంతానము నిన్ను అణగద్రొక్కుద్ది. ఎవరు ఈ సర్పం అంటే, ఆదాము అవ్వని పాపంలో పడేసింది ఈ సర్పమే. ఈ సర్పము ఆది ఘట సర్పము. దీని వెనుక ఎవరున్నారంటే పడిపోయిన కెరూబు ఉన్నాడు, అది అపవాది ఉన్నాడు. సో మానవులందరినీ దేవుని మార్గమునకు వ్యతిరేకంగా నడిపిస్తూ తప్పుడు మార్గంలోకి నడిపించిన ఆ కెరూబు ఉన్నాడు. సో దేవుని యొక్క సంతానము కరప్ట్ అయిపోయింది, అంటే ఆదాము సంతానం కరప్ట్ అయిపోయింది. అప్పుడు దేవుడు ప్రామిస్ చేసిన విషయం ఏంటంటే, నేను ఈ స్త్రీకి ఇంకో సంతానం ఇస్తా, ఆ సంతానం మాత్రమే నిన్ను నాశనం చేస్తుంది. ఈ లోకంలో అందరికీ ఈ సంతానం గురించి బోధిస్తూ ఉంటారు ఈ మతస్థులు. ఈ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు అంటారు. ఓకేనా? ఈ సంతానం ఎవరు? యేసుక్రీస్తు అంటారు. కరెక్టే, యేసుక్రీస్తు వారే. కానీ వారికి తెలియని విషయం ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. యేసు ప్రభు వారిని వాళ్ళు దేవుడు చేసి ఒక మతం వెళ్ళి మరి వాక్యంలో లేని సంగతులు ఆయనకి ఆపాదించటం వలన అసలు విషయం మరుగున పడిపోయింది. ఆ విషయాన్ని మనం ఈ రోజున గమనిద్దాం. నెక్స్ట్ వచనం గమనించండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూడండి, నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన ఈ సంతానం ఎవరు? యేసు ప్రభువారే. ఆదికాండము 17:7. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపడును. జాగ్రత్త గమనించాలి. ప్రభువారు అబ్రహాముకి వాగ్దానం చేశాడండి, నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తా, నీ సంతానంకి నేను దేవుడినై ఉంటా, నీ సంతానమే నా ప్రజలై ఉంటారు. ఇందాక అవ్వకి వాగ్దానం చేసినట్టు కనపడుతుంది, తర్వాత అబ్రహాంకి వాగ్దానం చేసినట్టు కనపడుతుంది. ఈ సంతానము ఎవరు అనేది మనం ఈ రోజున తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్. దేవుడు మానవుల్ని సృష్టించిన తర్వాత మానవులు తప్పిపోయారు. ఆ విత్తనం కరప్ట్ అయిపోయింది. ఆ విత్తనం కరప్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రభువారు బాగు చేయాలనుకున్నారు. చూడండి, విత్తనం కరప్ట్ అయితే మనం ఏం చేస్తాం? ఇంకెందుకు పనికిరాదు ఆ విత్తనం. ఏ చెట్టు అయినా రాంగ్ ఫలములను ఇస్తుంది అనుకోండి, ఏం చేసుకుంటాం ఆ చెట్టుని? ఎందుకు ఉపయోగం లేదు. ఇంకా ఏంటి, మనం వెళ్ళి ఇంక కొత్త విత్తనాలు తెచ్చుకుంటాం. అలానే ప్రభువారు ఏం చేస్తున్నారంటే, నేను ఈ మనుషులకి నేను కొత్త సంతానమునిస్తాను. నీవు మోసం చేసి నా బిడ్డలను మానవులను మోసం చేసి పాపంలోకి తెచ్చావు కాబట్టి నేను నిన్ను
నీ తలని క్రష్ చేసే విధంగా, తొక్కేసే విధంగా ఈ స్త్రీకి అంటే ఈ మానవులకి సంతానాన్ని ఇస్తాను. ఆ సంతానము నిన్ను తన కాళ్ళ కింద తొక్కుద్ది అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు కూడా వాగ్దానం చేశాడు. సో ఇప్పుడు యేసు ప్రభువారు ఆ సంతానమే. ఆ సంతానంగా యేసు ప్రభువారు వచ్చారు. ఎలా వచ్చారు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆదాము ఎలా అయితే ఒక తరానికి, ఒక మానవ జాతికి ఆది పురుషుడో, అలాగే యేసు ప్రభువారు ఒక తరానికి ఆది పురుషుడు. అర్థమవుతుందా? యేసు ప్రభువారి లాగా ఏ వ్యక్తులైతే ఉంటారో వారందరినీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు సంబంధి అని చెప్తుంది. ఆదాము సంబంధి అవుతావా, యేసు ప్రభు సంబంధి అవుతావా అని దేవుని వాక్యము అడుగుతున్నది. అందరూ జాగ్రత్తగా గమనించాలి. మనము యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త ప్రకారము యేసుక్రీస్తు సంబంధం అవుతున్నాము. యేసుక్రీస్తు ద్వారా దేవుని సంతానం అవుతున్నాము. ఈ సంతానము కేవలం యేసు ప్రభు ఒక్కడే అని చెప్తుంది. ఈ మతము అక్కడ మాయలో పడిపోయారు. ఈ సంతానం యేసు ప్రభు ఒక్కడే కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఇక్కడ చూడండి, ఈ వాగ్దానము సంతానములకును అనలేదంట, నీ సంతానమునకును అన్నాడట. అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్టు, అంటే యేసు ప్రభువారిని గూర్చి మాట్లాడుతున్నట్లు అంటున్నాడు. నిజమేనండి. ఈ ప్రపంచంలో ఉన్న సంతానం అంతా ఆదాము సంతానం. ఆదాము అవ్వ పాపంలో పడిపోవటం వల్ల సంతానం మొత్తం కరప్ట్ అయిపోయింది. ఈ సంతానం అంతా అపవాది యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మాయలో ఉన్నారు. ఏం మాయలో ఉన్నారు? పాపం చేస్తూ ఉన్నారు. భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు. ఆలోచన చెడిపోయింది, జీవితాలు చెడిపోయాయి, మానసికమైన రోగాలు, శారీరకమైన రోగాలు, ఏది ఎందుకో తెలియదు, కుటుంబం ఎందుకో తెలియదు, ఈ ప్రపంచం ఎందుకో తెలియదు. ఎందుకు ఇలా మానవులు భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో కూడా తెలియదు. ఎందుకు ఒకరినొకరు యుద్ధాలు చేసి చంపుకుంటున్నారో, పోట్లాడుకుంటున్నారో తెలియదు. ఏమీ తెలియదండి. మానవులందరూ మాయలో ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఒక కొత్త విత్తనం, ఆదాములాగా విత్తనం స్టార్ట్ చేయాలి. ఆ విత్తనం ద్వారా వచ్చే సంతానము ఆదాము సంతానంలాగా ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది? నేను ఒక కొత్త జాతి స్టార్ట్ చేయాలి. ఆ జాతి ఆదాము సంతానములాగా పాపం చేయకూడదు, అపవాది మాయలో పడకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి అని చెప్పి కొత్త విత్తనాన్ని ఇచ్చాడు. ఆయనే యేసు ప్రభు వారు. ఎంతమందికి అర్థమైంది? మొదటి ఆదాము పాపములో పడ్డాడు, రెండవ ఆదాము పాపాన్ని జయించాడు. నీవు నేను యేసుక్రీస్తు అనే రెండవ ఆదాము ద్వారా కొత్త సంతానం అవుతున్నాము. వాగ్దానం ప్రకారం అబ్రహాము సంతానం అవుతున్నాము. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఒకసారి, ఈ లోకములో ఉన్న వారందరూ ఇంకా ఆదాము సంతానమే. యేసు ప్రభు వారి శుభవార్త ఏంటి? మీరు ఇప్పుడు ఆదాము సంతానము నుండి రెండవ ఆదాము సంతానమయ్యే అవకాశం వచ్చింది. మీరు వేరే రాజ్యములోకి, అంటే దేవుని రాజ్యములోకి చేరడం వలన నూతన వంశం అవుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, మానవులుగా ఆదాము సంతానం మనం. మనందరము మోసంలో ఉన్నాం. కొంతమంది తిండిబోతులు ఉన్నారు, కొంతమంది జోదగాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యభిచారులు ఉన్నారు, కొంతమంది దొంగతనం చేస్తున్నారు, కొంతమంది నరహత్య చేస్తున్నారు, కొంతమంది జీవితము భయంకరమైన అలవాట్లలో పెట్టుకొని జీవిస్తున్నారు,
కొంతమంది రాంగ్ గోల్స్ పెట్టుకొని జీవిస్తున్నారు. ఇదంతా ఆదాము సంతానమే. వీళ్ళందరూ అపవాది యొక్క అధికారం కింద మాయలో ఉన్నారు. ఈ సంతానం మొత్తాన్ని నేను బాగు చేయాలి, ఈ సంతానాన్ని మొత్తాన్ని బాగు చేయాలంటే నేను కొత్త విత్తనం పంపుతున్నా. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు? కొత్త తరాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆదాము సంతానం వేరు, యేసు ప్రభు సంతానం వేరు. అది నేను అవ్వ దగ్గర ప్రామిస్ చేశాను, అబ్రహాంకి ప్రామిస్ చేశాను, ఇప్పుడు తీసుకొస్తున్నాను అని యేసు ప్రభు వారిని తీసుకొచ్చారు. అందుకే ఇదిగో మీకు కుమారుడు అనుగ్రహించబడిను అని రాయబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? మనకి దేవుణ్ణి కాదు అనుగ్రహిస్తుంది దేవుడు. ఆ దేవుడు ఇంకో దేవుణ్ణి ఇవ్వట్లా. మనకి ఏమిస్తున్నాడు? ఎవరిని ఇస్తున్నాడు? కొత్త విత్తనాన్ని ఇస్తున్నాడు. అదిగో ఆదామును చూడండి, మొదటి ఆదాము. ఇదిగో రెండో ఆదాము చూడండి, కొత్త విత్తనాన్ని ఇస్తున్నాను మీకు. మీరందరూ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం యేసు ప్రభు విత్తనానికి సంబంధించిన వాళ్ళు అవ్వాలి. ఓ సంతానమా, నువ్వు ఆదాము సంతానమా, క్రీస్తు సంతానమా? ఆదాము సంతానం ఎలా ఉందో చూడండి. పంచవ్యాప్తంగా పాపములో మునిగి ఉన్నారు, అపవాది యొక్క అధికారం కింద ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకారం యేసు ప్రభువారి ఆ కొత్త విత్తనము, ఆ విత్తనము, ఆ సంతానము యేసు ప్రభువారే. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? కొత్త సంతానాన్ని చూడాలి. పాపంలో పడి చెడిపోయిన మానవులందరూ యేసుక్రీస్తు ద్వారా కొత్త సంతానం అవ్వాలి. ఒక విత్తనంగా ఉంటే సంతానం చూస్తుందా? చెప్పండి, ఏమవ్వాలి? అది వినపడలా? చెప్పాలి. ఒక విత్తనంగానే ఉంటే విత్తనంగానే ఉండిపోద్ది. మరి ఏమవ్వాలి? ఆ విత్తనం చనిపోవాలి. విత్తనం చనిపోవాలి. భూమిలో పెట్టండి, విత్తనం చనిపోయి మొక్క మొలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రభువారు చెప్పారా లేదా? చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. దేవుడు యేసుక్రీస్తు అనే విత్తనాన్ని ఇచ్చాడు. ఆ విత్తనం ఇప్పుడు ఏమైంది? సంతానం చూడాలి. మరి చూడాలంటే ఏం చేయాలి? 10వ వచనం చూడండి. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతని సంతానాన్ని చూశాడు ఎప్పుడు? తను బలి చేయగా, విత్తబడగా. అర్థమవుతుందా? ఈ విత్తనం అంట విత్తబడిందంట. ఇప్పుడు చెట్టు అవుతుంది. ఆ చెట్టుకి మరలా కాయలు కాసి కొత్త ఫలాలను చూస్తుంది. అర్థమవుతుందండి చెప్తుంది మీ అందరికీ? ఈ విత్తనాన్ని విత్తిన దేవుడు ఆ విత్తనము చనిపోయి మొక్కైన తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేసిన సంతానాన్ని చూపిస్తున్నాడు. చూడండి. ఇవన్నీ అర్థం కాకపోవడం వల్ల మానవులందరూ యేసు ప్రభువారిని దేవుడుగా పూజిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఎవరు? ఇప్పుడు మనకి ఆదాము లాంటి వ్యక్తి. మనం అందరం ఆదాము సంతానం ఎలా అవుతున్నామో ఇప్పుడు యేసుక్రీస్తు సంతానంగా మారుతున్నాము. ఎలాగో చూద్దాం. చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మనకు తెలుసు దేవుని కుమారుడు ఒక్కడే ఆదాము. అతని సంతానం కూడా దేవుని కుమారులే. కానీ పాపం చేసి ఏమైపోయారు? దుష్టుని కుమారులు అయిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఈ కొత్త విత్తనం ద్వారా మీరేమవుతున్నారు? మరలా దేవుని కుమారులు అయిపోతున్నారు. మనమందరం అనుకుంటున్నాం యేసుప్రభువారు ఒక్కడే దేవుని కుమారుడు అనుకుంటున్నాం. మనమందరం అనుకుంటున్నాం యేసుప్రభువారు ఒక్కడే ఆ విత్తనం అనుకుంటున్నాం. కాదంట, మనమందరం కూడా అంట. ముందుకు చదువుతాం చూడండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొనుచున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. 29వ వచనం అందరూ గమనించాలి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, అండర్లైన్ దట్ పాయింట్, సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు.
మతం ఏం చెప్తుందంటే అబ్రహాం యొక్క సీడ్, ద సీడ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ అంటున్నారు. ఇప్పుడు చదివిన వాక్య ప్రకారము అబ్రహాము సంతానము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా. సో వీఆర్ ఆల్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. ఇది మన భవిష్యత్తు, మనకి తెలియనీయకుండా చేస్తున్న భవిష్యత్తు. ఇది చెప్పడానికి నేను ఎంతసేపు కష్టపడుతున్నాను. మళ్ళీ ఒకసారి, నీవు నేను యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకారము యేసుక్రీస్తు అవుతున్నాము. మతం ఏం చేస్తుంది? యేసుక్రీస్తును దూరంగా పెట్టేసి ఆయన దేవుడిలా కొలవండి, ఆయన దేవుడిలా పూజించండి, ఆయన్ని ప్రత్యేకంగా పెట్టండి అంటున్నారు. వాక్యం అలా చెప్పటల్లా. వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ఎవరంటే నువ్వు ఏ విధంగా నీ భవిష్యత్తు ఉండాలనుకుంటున్నావో ఆయనే యేసుక్రీస్తు. నువ్వు యేసుక్రీస్తు మాదిరిగా వెళ్తున్నావు. నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తోటి వారసుడివి. అర్థమవుతుందని చెప్తుంది మీ అందరికీ. అబ్రహాం సంతానము యేసుక్రీస్తు అని చెప్తున్నావా? లేదు. అబ్రహాం సంతానము ఎవరు అంటే ఎవరంటున్నా చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి మీరు అబ్రహాం సంతానము అంటున్నాడు ప్రభువారు. విశ్వాసం ఉంచిన మీరు అందరూ అబ్రహాం సంతానం అంటున్నారు. మనందరము కూడా ఇప్పుడు క్రీస్తు సంబంధులము అనే ప్రత్యేకమైన జాతి. హలో, ఎంతమందికి అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తున్నానండి. ఆదాము యొక్క సంతానం ఎలా అయితే ఉందో ఇప్పుడు క్రీస్తు అనే విత్తనం ద్వారా కూడా సంతానం ఉంది అంటున్నాడు బైబిల్. అది ఎవరికి ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు అన్నాను నేను. క్రీస్తు అనే విత్తనం ద్వారా కొత్త సంతానం. మొదటి శిష్యులకు తెలియదు అనుకుంటున్నారు ఈ విషయం, తెలుసు వాళ్ళకి. ఆ తర్వాత మాయలోకి వెళ్ళిపోయింది ఇది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఎవరు మీరు? ఆదాము సంతానము ఎక్కడైతే ఉందో అక్కడి నుండి నూతన సంతానం అవటానికి క్రీస్తు ద్వారా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఆ యొక్క టైటిల్స్ చూడండి, ఆ సంతానానికి టైటిల్స్. ఏర్పరచబడిన వంశము. ఏమండి, కొత్త వంశం ఒకటి ఏర్పడిందండి. యేసుక్రీస్తు ఈజ్ అ న్యూ సీడ్. అకార్డింగ్ టు దట్ సీడ్ వీఆర్ ఆల్సో బికమింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ ట్రీ. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అబ్రహాము ద్వారా ఇది సాధ్యమైందంటే అబ్రహాముకి వాగ్దానం చేయబడి యేసుక్రీస్తులో నెరవేర్చబడి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆదాము సంతానం వృధా అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రత్యేకమైన జనము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎలా? యేసుక్రీస్తు మాదిరిగా. అది మన లెవెల్, అది మన ఫ్యూచర్. మీరెవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారో మీరు ఒక యేసుక్రీస్తు. మీకు దేవుడు ఏ భవిష్యత్తు ఇవ్వబోతున్నాడో తెలుసా? యేసుక్రీస్తుకి ఇచ్చిన భవిష్యత్తే. బైబిల్లో నిగూఢంగా దాచబడి ఇప్పటి వరకు కూడా బయటికి రానికుండా అపవాది మెయింటైన్ చేస్తున్నాడు మతంలో. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎవరు అని అడిగితే ఆదాము సంతానము, ఆదాము విత్తనము, ఆదాము పిల్లలు పాడైపోయారు కాబట్టి ఆ పిల్లలను వేరే విత్తనము ద్వారా అంటుకట్టి మంచి మొక్కలుగా, మంచి విత్తనాలుగా చేయడానికి ప్రభువారు వేసిన ప్లానే యేసు ప్రభువారు. ఎంతమందికి అర్థమైంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఇది బైబిల్ చెప్తుంది. మానవులు తప్పిపోయారు అంటే నేను ముందే చెప్పా, అపవాది యొక్క తంత్రములలో, మాయలలో ఉన్నారు ఇప్పటికి కూడా. నీవు నేను ఎవరండి? ఎవరు? అబ్రహాముకి వాగ్దానం చేయబడిన ఆ సంతానం మనమే. ఈ రోజున ఇస్రాయేల్ కంట్రీ ఒకటి ఉంది కదా, యుద్ధం చేస్తుంది ఇరాన్తో. వారు ఎవరు? ఇజ్రాయేలు కంట్రీలో ఉన్నవారు ఎవరు? ఎవరు అంటే వారు ఇంకా
అఫీషియల్గా నిజమైన ఇశ్రాయేలు ప్రజలు కాలేదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వారికి ఒక రాజ్యం ఇచ్చాడో మొదటి నిబంధనలో, వారు అక్కడే పడి ఉన్నారు. వారు మోసంలోనే ఇంకా పడి ఉన్నారు. వారికి ఇంకా సమయం ఉన్నది యేసుక్రీస్తు ద్వారా నిజమైన ఇశ్రాయేల్ అవడానికి. వారికంటే ముందు మనమే నిజమైన ఇశ్రాయేల్ అయిపోయాం. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఆత్మ సంబంధంగా మనమందరం నిజమైన ఇశ్రాయేల్ అయిపోయాం. ఇప్పుడు ఇంకా ఇశ్రాయేలీలు కాలేదు. వారు ఇంకా యేసుక్రీస్తుకి దూరంగానే ఉన్నారు. కాబట్టి ఈ కడపటి ఆదాము ద్వారా వారు కూడా దేవుని రాజ్యంలోకి వచ్చే సమయం ఆసన్నమవుతుంది. వారి టైం వాళ్ళకు ఉందని చెప్పాడు ప్రభువారు. మీ అందరికీ అర్థమైంది? ఇంతకీ యేసు ప్రభువారు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆదాము ఎలాగైతే దేవుడు సృష్టించాడో మానవుల్ని వృద్ధి చెందించడానికి, మానవ జాతిని తీసుకురావడానికి, యేసు ప్రభువారు కూడా అంతే. పరిశుద్ధమైన జాతిని, దేవుని సొత్తైన జాతిని, ప్రత్యేకమైన నీతిమంతుల జాతిని తీసుకురావడానికి ఇచ్చిన ఇత్తనమే ఈ రెండవ ఆదాము, యేసుక్రీస్తు. ఎంతమందికి అర్థమైంది? అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఇదిగో దేవుని రాజ్యము వచ్చేసింది, ఆ నూతన వంశము ఇందులోకి రావాలి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ లేఖనాల ప్రకారం దేవుని పిల్లలు అవుతున్నారు, దేవుని కుమారులు కుమార్తెలు అవుతున్నారు. ఇది అసలైన సీక్రెట్. యేసు ప్రభువారు ఎవరో తెలియకుండా ఆయన సువార్త అర్థం కాదు, అసలు బైబిల్ ఏమీ అర్థం కాదు. యేసు ప్రభువారు మనకి ఏమవుతాడు? ఆదాము మిగతా జనాంగానికి ఏమవుతాడో యేసు ప్రభువారు కూడా విశ్వాసులైన వారికి, నీతిమంతులైన వారికి అదే అవుతాడు. మానవులు శారీరకంగా ఆదాము సంతానం కదా. ఇప్పుడు మనందరము ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు సంతానం అవుతున్నాము. ఎట్లా? ఆ పోలికలో. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభువారు రెండో ఆదాము. ఆయన తన సంతానాన్ని ఇలా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు అలా సంతానాన్ని చూడడానికి గల కారణం ఏంటి? ఈ సంతానం ఏం చేస్తుందని చెప్పాడు ప్రభువారు? ఆ సర్పంతో ఏం చేసి చెప్పాడు? ఏం చేస్తుందంట? అపవాది యొక్క తంత్రాలకు ఇది లొంగదు. అపవాది యొక్క అధికారానికి వీళ్ళు వెళ్ళరు. ఇంకా ఆ మాయలో పడరు, ఆ తంత్రాల్లో పడరు. దాన్ని కాలుతో తొక్కేసి ముందుకెళ్తారు. వీళ్ళకి అపవాది మాయలు తెలిసిపోతాయి, అపవాది తంత్రాలు తెలిసిపోతాయి. వీళ్ళు పరిశుద్ధులుగా జీవిస్తారు. వీరు పాపం జోలికి వెళ్ళరు. వీరు నీతిమంతులుగా బతుకుతారు. వీరు పరిశుద్ధ జనమవుతారు, ప్రత్యేకించబడిన వారు అవుతారు. ఈ విషయము తెలియనీయకుండా అపవాది ముందు యేసు ప్రభువారిని ఆపుదామనుకున్నాడు, చంపాడు కూడా. అయితే దేవుడు దాన్ని పాజిటివ్గా వాడుకొని తిరిగి లేపాడు. ఎలా? విత్తనం ఎలా అయితే భూమిలో పెడితే అది చచ్చిపోతే ఎలా మొలుస్తుందో అలా యేసు ప్రభువారు పైకొచ్చాడు. యేసు ప్రభువారే చెప్పాడు ఈ మాట. ఒక విత్తనము ఒంటిగానే ఉంటే అది ఏం ఫలించదు, అది భూమిలో విత్తబడితే అది తన ఫలాన్ని చూస్తుంది, చెట్టు వచ్చుద్ది, మొక్క వచ్చుద్ది. అలా ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనందరము దేవుని సంతానం అవుతున్నాము, యేసుక్రీస్తు లాగా అవుతున్నాము. ఈ బైబిల్లో మొదటి నుంచి చివరిగా చదువుకోండి. మనమందరము యేసుక్రీస్తు సంబంధులము. ఆయన మనకు సహోదరుడు. ఆయనలాగా మనం తయారవ్వాలి. ఆయన స్వరూపంలోకి మనం మార్చబడుతూ ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు కలిగిన ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి అంటున్నాడు ప్రభువారు. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆయన శిరస్సు, మనం శరీరము. వీఆర్ ఆల్ వన్ బాడీ. శిరస్సు శరీరము కలిపితేనే ఒక బాడీ అవుద్ది. తెలుసు కదా మీకు? వేరు చేస్తే ఏమైపోద్ది? మతం ఏం చేస్తుంది తెలుసా? వేరు చేద్దామంటది. వేరు చేసి ఓ ప్రభువా అని ఆయన్ని దూరం చేసేసి పాటలు పాడుద్ది ఆయనకి.
ఆయన్ని ఆరాధించాలంటది, ఆయన ఒక్కడే నీతిమంతుడు అంటది, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అంటది, ఆయన ఒక్కడే దేవుని కుమారుడు అంటది, ఆయన ఒక్కడే దేవుడు అంటది, ఆ ముగ్గురు దేవుళ్ళు ఒకళ్ళలోనే ఉన్నారంటది, ఏదేదో చెప్పుద్ది. అపవాది తంత్రాలకి మనము పడిపోకుండా ఉండటానికి ఎక్లీషియాలోకి వచ్చాము. ఇప్పుడు యేసు ప్రభువారు శుభవార్త వచనాల్లో చూసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం. ఆయన, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. దేవుని రాజ్యము ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను అని ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. అసలు నేను ఇందుకోసమే పంపబడ్డాను అని చెప్తున్నారు. నెక్స్ట్ లూకా 8:1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, ప్రతి గ్రామంలో అయినా ప్రతి పట్టణంలో అయినా ఆయన చెప్పిన సువార్త ఒకటే, దేవుని రాజ్యము. ఏమండి, దేవుని రాజ్యంలో ఎవరుంటారు తెలుసుగా అండి? నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, యేసుక్రీస్తు లాగా మారిన వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు వలే ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు సంబంధులు మాత్రమే అందులో ఉంటారు. సో దాన్ని ప్రకటించడానికి వచ్చాడు ప్రభువారు. 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుతారు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చూసారా అండి, దేవుని కుమారుడి యొక్క గోల్ ఒక్కటే, మీరందరూ దేవుని రాజ్యం చేరాలి. మీరు ప్రత్యేకమైన వంశము, మీరు ప్రత్యేకమైన జనము, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు ఈ రాజ్యానికి సంబంధించిన వారు కాదు, ఈ లోక రాజ్యానికి సంబంధించిన వారు కాదు. ఈ లోక రాజ్యము అపవాది కింద ఉన్నది. అందుకే ప్రభువారు ఏమంటున్నాడు, మీరు ఈ లోక మర్యాద చొప్పున నడువవద్దు. ఇప్పుడు దేవుని రాజ్య సభ్యులైన వారు ఎలా ఉంటారంటే, వారు 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు, ఈ రోజున రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రాజ్యం వేరు, ఆ రాజ్యాంగం వేరు. వింటున్నారా? వారికి పాపం మీద కోపం వస్తూ ఉంటుంది, లంచాలు ఇవ్వరు, లంచాలు తీసుకోరు, అన్యాయం మీద అక్రమం మీద వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, వారు చెయ్యరు, వారి దగ్గర అది జరగనివ్వరు. వారు ఇతర మనుషులను ప్రేమిస్తారు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలను అన్న ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో చివరి 6 ఆజ్ఞల ప్రకారం చేస్తారు. మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు దినదినము వారు పొందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పాపమును అంటకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాక్యం చూపించి ముగిస్తాను చూడండి. దేవుని రాజ్య పౌరులైన వారు ఇప్పుడు ఎలా ఉంటారో నేను చూపిస్తున్నాను. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలైన వారు ఎలా ఉంటారో చూపిస్తున్నాను నేను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. బీజం అంటే విత్తనం అండి. యేసుక్రీస్తు వారు ఒక విత్తనం అని చెప్పాను కదా, ఆ చెట్టు ద్వారా మనం ఆయన సంబంధం అవుతున్నాము, ఆయన సంతానము, మనం కూడా సంతానమే. యేసు ప్రభువు వారు ఒక్కడే కాదండి సంతానం, మనం అందరం కూడా సంతానమే. ఏమంటున్నారు చూడండి, ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. 4 రూపాయల కోసం కక్కుర్తి పడడు, కడుపు నింపు కోసం కోటం పాపం చెయ్యడు, చందాల కోసం నోటుకొచ్చిందల్లా మాట్లాడాడు, వారు పాపం చెయ్యడండి. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు, యేసుక్రీస్తు సంబంధులు. పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అదే వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు, కానే కారు. దేవుని రాజ్యంలో ఉన్న పౌరులందరూ యేసుక్రీస్తు సంబంధులు. పాపాన్ని వారి జీవితంలో నుంచి తీసివేసుకొని
వర్ధిల్లుతారు. ఇక్కడ ఉండగానే వర్ధిల్లుతారు, ఆ తర్వాత వర్ధిల్లుతారు యేసు ప్రభువారు వచ్చినప్పుడు. సో ఈ విధంగా యేసు ప్రభువారు చెప్పిన నిజమైన సువార్త ప్రకారం ఈ రిజల్ట్ వచ్చుద్ది, ఇప్పుడే వచ్చుద్ది, భూమి మీద ఉండగానే వాళ్ళలో జరుగుద్ది. అంతేగాని మతస్థులు చెప్పినట్టు ఉండదు. మతస్థులు ఏం చెప్తారు తెలుసా? మనం పాపులం కదా, మనకు వల్ల కాదు, మనం పాటించలేము, మనం 10 ఆజ్ఞలు పాటించలేము, అసలు పాపం లేకుండా ఉండలేమండి, పాపంతోనే జీవించాలి. అయితే రోజు ప్రార్థన చేసి క్షమాపణ అడగాలి. అంటే రాత్రికి ప్రార్థన చేయటం, ఉదయాన్నే పాపం క్షమించమని అడగటం, రాత్రికి చేయటం, ఉదయానికి అడగటం, రాత్రికి చేయటం, ఉదయానికి అడగటం. మనకు కృప ఉంది కదా, మనం అందరం కృప కింద ఉన్నాం కదా. అపవాది మాయాది లేదు. ఇప్పుడు నేను చదివిన వాక్య భాగం ప్రకారం నిజమైన దేవుని రాజ్య పౌరులు ఇప్పుడే పాపాన్ని జయిస్తారు. అలా జయించిన వారే యేసుక్రీస్తు సంబంధి, యేసుక్రీస్తుతో పాటు రాజ్యము చేయగలుగుతారు యేసుప్రభువారు వచ్చినప్పుడు. రైట్, ఇది ఈనాటి సువార్త సమయం సందేశము. అందరికీ చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.